ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లను 12వ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తున్నారు సిసిఎస్ పోలీసులు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. సిసిఎస్ నుంచి జడ్జి ఇంటికి బయలుదేరారు పోలీసులు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లను 12వ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లను 14వ మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తున్నారు పోలీసులు. సిసిఎస్ నుంచి జడ్జి ఇంటికి బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంతోష్, 10 నిమిషాల క్రితమే బషీర్బాగ్ సిసిఎస్ నుండి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ తో పాటు సుధీర్లను రిమాండ్ తరలిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. మణికొండలోని ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఏ మెజిస్ట్రేట్ వద్దకు ఇద్దరు జర్నలిస్టులను తీసుకువెళ్తున్నారు. సో మణికొండ మెజిస్ట్రేట్ ఎదుట దొంతు రమేష్ సుధీర్లను మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. రిమాండ్ లో భాగంగా కింకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత సిసిఎస్ కు తీసుకొచ్చారు. దాదాపు సిసిఎస్ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో దాదాపు 3 గంటల పాటు అక్కడ ఉన్న తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా పోలీస్ కమిషనర్ కార్యాలయం బషీర్బాగ్ సిసిఎస్ చేరుకున్నారు. ఆ తర్వాత కొంతమేర ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అయ్యింది. తర్వాత డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్స్ తో పాటుగా మెడికల్ రిపోర్ట్, అలాగే ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలతో సిసిఎస్ పోలీసులు బషీర్బాగ్ సిసిఎస్ నుండి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను దొంతు రమేష్ లను అలాగే సుధీర్లను రిమాండ్ తరలిస్తున్నారు. సో రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం అయితే మనం ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం విజువల్స్ లో సిసిఎస్ వెహికల్ ఎక్కడైతే పోలీసులు ఇద్దరు జర్నలిస్టులను తరలిస్తా ఉన్నారో ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే వాట్సాప్ ట్యాంక్ వద్ద ఉన్నాము. మరికొద్దిసేపట్లో మణికొండలోని తుప్పల్ కూడా ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఏ మెజిస్ట్రేట్ ఉన్నారు. మెజిస్ట్రేట్ వద్ద కూడా ఇద్దరు జర్నలిస్టులను తరలిస్తా ఉన్నారు సిసిఎస్ పోలీసులు. మణికొండ మెజిస్ట్రేట్ ఎదుట దొంతు రమేష్ సుధీర్లను మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ప్రవేశపెట్టిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటుంది. లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఎఫ్ఐఆర్ కాపీ, అలాగే రిమాండ్ రిపోర్ట్, అలాగే మెడికల్ సర్టిఫికేట్స్ కావచ్చు, తర్వాత ఇన్వెస్టిగేషన్ లో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని మెజిస్ట్రేట్ ఎదుట వీరిని ప్రవేశపెట్టబోతున్నారు సిసిఎస్ పోలీసులు. తర్వాత మరి బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్ వెళ్తారనేది ప్రస్తుతం ఇది ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా పరిశీలిస్తే ఉదయం నుంచి కూడా చాలా పకడ్బందీగా సిసిఎస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా ఇద్దరు జర్నలిస్టులను మీడియాతో అడ్డుపడకుండా కావచ్చు, అలాగే మాట్లాడలేకుండా కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇద్దరిని కూడా
ప్రస్తుతం అయితే రిమాండ్ తరలిస్తాను. మనం ప్రస్తుతం అయితే మాసప్ ట్యాంక్ మీదుగా ఇటు మెహదీపట్నం రోడ్ వద్దకు చేరుకుంటుంది సిసిఎస్ వెహికల్ లో. ఇటు ఇద్దరు జర్నలిస్టులు, తర్వాత సిసిఎస్ పోలీసులు, మరొక వెహికల్ కూడా ఉంది. ఇటు మణికొండలోని ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఎం మెజిస్ట్రేట్ ఎదుట వీరిద్దరిని కూడా హాజరుపరచబోతున్నారు. రిమాండ్ లో భాగంగా రిమాండ్ ప్రాసెసింగ్ కూడా ప్రస్తుతం అయితే ముగిసింది కాబట్టి సో మరి కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట వీరిద్దరిని కూడా హాజరుపరచబోతారు సిసిఎస్ పోలీసులు. మొత్తంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇటు ఎన్టీవీ ఆఫీస్ కి రావడం, తర్వాత ఎవిడెన్స్ లో భాగంగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు టీములుగా ఏర్పడి ఎన్టీవీ ఆఫీస్ లో సర్చ్ చేయడం, ఆ తర్వాత ఎవిడెన్స్ తోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి రావడం, ఆ తర్వాత రిమాండ్ ప్రాసెస్ లో భాగంగా చాలా అంశాలపైన కూడా దృష్టి కేంద్రీకరించారు పోలీసులు. మొత్తంగా ఇటు మెహదీపట్నం టువర్డ్స్ మాసప్ ట్యాంక్ నుండి మెహదీపట్నం వస్తున్న రూట్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఆ రూట్ మీదుగా మనము ఇటు మణికొండ నుండి కుప్పాలు కూడా వెళ్తా ఉన్నాము. అక్కడ 14వ ఏసీఎంఎం మెజిస్ట్రేట్ వద్దకు వారి ఎదురుగా కూడా ఇద్దరు జర్నలిస్టులను హాజరుపరచబోతున్నారు సిసిఎస్ పోలీసులు. మరికొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారని మాత్రం గుర్తుకుంటారు సంతోష్. కిరణ్, అయితే మనం మార్నింగ్ నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం, అంటే అరెస్ట్ చేసిన విధానం అనేది కరెక్ట్ కాదు అంటూ ఎటువంటి నోటీసులు కానీ ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ మనం ప్రశ్నిస్తున్నాం. దీన్ని ఏ విధంగా జడ్జి ముందు ఖచ్చితంగా సంతోషం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఒక డ్రామాటిక్ లో భాగంగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇటు ఎన్టీవీ ఆఫీస్ రావడం, తర్వాత సర్చ్ వారెంట్ లేకుండా రావడం, తర్వాత మరి ఒకసారి సందర్భంలో వెలుతిరగడం, తర్వాత ఎవిడెన్స్ కలెక్షన్ లో భాగంగా కూడా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ముక్తకంఠంతో ఇటు జర్నలిస్ట్ సంఘాలు, తర్వాత న్యాయ సంఘాలు, ఆయా రాజకీయ పార్టీల నేతలు కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించడం కావచ్చు, తర్వాత అక్రమ అరెస్టు ఇద్దరు జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేయడం, తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం, దాని అన్నిటి కూడా రాజకీయ పార్టీల నేతలు, తర్వాత జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండించాయి. సో చారీని కూడా విచారించిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి చారీని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పంపించి వేశారు. అంటే సిసిఎస్ నుంచి కూడా మధ్యాహ్నం ఆ సమయంలో చారి వెనుదిరగడం జరిగింది. తర్వాత దొంతు రమేష్ ను, తర్వాత సుధీర్ను కూడా సుదీర్ఘంగా విచారించడం, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ ప్రొసీడింగ్స్ లో భాగంగా కింగ్ కోటి ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడ మెడికల్ చెకప్స్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని సిసిఎస్ కి రావడం, ఆ తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడ అక్కడ డాక్యుమెంటేషన్ తర్వాత అంతా వెరిఫికేషన్ తర్వాత ప్రస్తుతం ఇప్పుడైతే మెహదీపట్నం నుంచి టువర్డ్స్ మణికొండ పుప్పాలగూడ రూట్ వైపు వెళ్తా ఉన్నాం కాబట్టి మరికొద్ది సేపట్లో 14వ మెజిస్ట్రేట్ ఎదుట కూడా హాజరుపరచబోతా ఉన్నారు. వీరిద్దరిని మణికొండలోని ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఎం మెజిస్ట్రేట్ వద్దకు ఎదుట కూడా హాజరుపరచబోతున్నారు. సో మణికొండ మెజిస్ట్రేట్ ఎదుట దొత్తు రమేష్ సుధీర్లను మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.